హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ దగ్గర క్లిక్ చేయండి. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. అలాగే బిగినర్స్ చాలా మంది అడుగుతున్నారు, బ్యాక్ నెక్ రౌండ్ షేప్ సరిగా రావడం లేదు, ఎలా కట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో బ్యాక్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి, అలాగే మనకి ఈ బ్యాక్ నెక్ రౌండ్ షేప్ నీట్గా రావాలి అంటే ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకోవాలి అనుకున్న బ్లౌజ్ పీస్ని తీసుకొని ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకొని ఈ ఓపెన్స్ రెండు కూడా మనకి ఆపోజిట్ లో ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి అంటే ఆది బ్లౌజ్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపున ఉండేలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఈ బ్యాక్ పార్ట్ వైపు నుంచి మాత్రమే కొలుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనపడుతుంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చింది. మీరు ఎప్పుడైనా సరే బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు టేప్ ని షోల్డర్ కి మధ్యలో పెట్టేసుకొని కొలుచుకోవాలి. మీరు అలా కాకుండా ఈ నెక్ వైపు నుంచి టేప్ ని విధంగా పెట్టేసుకొని కొలుచుకున్నారు అంటే మీకు బ్లౌజ్ పొడవు అనేది తగ్గిపోతుంది. ఎందుకు అంటే మనం షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఈ నెక్ వైపున ఒక 1/2 ఇంచి క్రాస్ గా కట్ చేస్తాం కాబట్టి మనం ఇటువైపున పొడవు తీసుకున్నాము అంటే మనకు ఖచ్చితంగా పొడవు అనేది తక్కువ వస్తుంది. అందుకని చెప్పేసి మీరు బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఈ షోల్డర్ కి మధ్యలో టేప్ ని విధంగా పెట్టేసుకొని షోల్డర్ కి స్ట్రైట్ గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా కొలుచుకోవాలి. మనకైతే ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 14 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 14 ఇంచుల్ని ఇటువైపున కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, అలాగే పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా, ఇప్పుడు నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి. నడుము లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే మనకి ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటేనే మీకు నడుము లూజ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారా, మనకి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 30 ఇంచుల్లో 4వ భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ టేప్ ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే మీకు 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్ ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నారు అంటే మీకు 30 ఇంచుల్లో 4వ భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి కదా, ఈ డాట్స్ కోసం 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి నడుము లూజ్ వచ్చేసింది కదా, ఇప్పుడు చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. ఆది బ్లౌజ్ తో పని లేకుండా ఈ నడుము లూజ్ ని బేస్ చేసుకుని చెస్ట్ లూజ్ ని మీరు ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. అయితే మీరు అలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే మనం బ్లౌజ్ కి నడుము లూజ్ ని కొలుచుకున్నప్పుడు నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచుల కంటే తక్కువ అంటే 29, 28 ఇలా 30 ఇంచుల కంటే తక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనకి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల పైన అంటే 31, 32 ఇలా 30 పైన ఉంటే పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి.
ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే మీకు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే చెస్ట్ లూజ్ అనేది ఆది బ్లౌజ్ తో పని లేకుండా మీరు ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. బిగినర్స్ అనుకోండి, ఆది బ్లౌజ్ లోంచి చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి అంటే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆది బ్లౌజ్ ని వాళ్ళు సరిగా ప్లేస్ చేయలేరు. సరిగా ప్లేస్ చేయలేదనుకోండి, ఒక్కొక్కసారి చెస్ట్ లూజ్ ఒక్కోలా వస్తుంది. మీకు అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలి, మీకు చెస్ట్ లూజ్ అనేది పర్ఫెక్ట్ గా మార్క్ చేసుకోవాలి అంటే ఈ నడుము లూజ్ ని బట్టి మీరు ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే. ఇప్పుడైతే మనం ఈ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. మనకి నడుము లూజ్ లో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 7.5 ఇంచులకి మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అంటే నడుము లూజ్ 30 ఇంచులు వచ్చింది. అంటే మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి నడుము లూజ్ లో 4వ భాగానికి 1 ఇంచి కలుపుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది. 7.5 ఇంచులకి 1 ఇంచి కలుపుకుంటే 8.5 ఇంచులు వస్తుంది. అంటే మనకి ఈ బ్లౌజ్ కి చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 ఇంచులు అనమాట. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ కోసం 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అయితే ఈ 8.5 ఇంచులు అనేది ఎంత లెంత్ లో మార్క్ చేసుకోవాలి? ఇక్కడ మార్క్ చేసుకోవాలా లేదంటే ఇక్కడ మార్క్ చేసుకోవాలా? ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ నుంచి ఇలా 6 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ కి స్ట్రైట్ గా మనం చెస్ట్ లూజ్ ని మార్క్ చేసుకోవాలి. మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 8.5 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు ఈ 8.5 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. చూసారా, మనకి ఆది బ్లౌజ్ తో పని లేకుండా చెస్ట్ లూజ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఖర్చు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ కూడా మనకి ఆది బ్లౌజ్ తో పని లేదండి. మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనే దాన్ని బట్టి మనం నెక్ షోల్డర్ అనేది ఈజీగా మార్క్ చేసుకోవచ్చు. మనకి ఇది ఏ సైజ్ బ్లౌజ్? నడుము లూజ్ 30 ఇంచులు వచ్చింది. అంటే మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజ్ అనుకోండి 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఈ విధంగా 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నామంటే మనకి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి చిన్న సైజు బ్లౌజులైనా సరే పెద్ద సైజు బ్లౌజులైనా సరే ఏ సైజు బ్లౌజులైనా సరే చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 1.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ ని కలుపుతూ ఈ విధంగా చంక రౌండ్ ని డ్రా చేసుకోవాలి. మనం ఈ చంక రౌండ్ ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్ కి అయితే ఈ స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఈజీగా చంక రౌండ్ ని డ్రా చేసేసుకోవచ్చు. చూసారా, మనకి ఇక్కడ చంక రౌండ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత అయితే వస్తుందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. మనకి నడుము లూజులో 4వ భాగం ఎంత వచ్చింది? 7.5 ఇంచులు వచ్చింది. అంటే ఇక్కడ కూడా మనకి 7.5 ఇంచులు రావాలి. ఇక్కడ మనకి 7.5 ఇంచులు వచ్చిందో లేదో ఒకసారి కొలుచుకోవాలి. ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు వదిలేసి టేప్ ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, 7.5 ఇంచులు కరెక్ట్ గా సరిపోయింది. మీకు ఒకవేళ ఒక గీత 2 గీతలు ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏమీ లేదండి. కానీ 7.5 ఇంచుల కంటే తగ్గకుండా మాత్రం చూసుకోవాలి. ఇక్కడైతే మనకి కరెక్ట్ గా సరిపోయింది. ఇప్పుడు నెక్ షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. నెక్ కోసం 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ కోసం అన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ నెక్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్ ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మనకి ఇది వచ్చేసి బ్యాక్ నెక్. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 3.5 ఇంచుల్ని మనం కింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ కోసం ఎంత మార్క్ చేసుకున్నాము, 2 ఇంచులకి మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని మీరు ఇందులోనే రౌండ్ షేప్ ని తీసుకున్నారనుకోండి, మీకు నెక్ రౌండ్ షేప్ అనేది సరిగా రాదు. మీకు ఎప్పుడైనా సరే రౌండ్ నెక్ అనేది మీకు పర్ఫెక్ట్ గా రావాలి అంటే ఇక్కడ మనం నెక్ కోసం ఎంత అయితే తీసుకుంటామో దానికి ఒక 1/2 ఇంచ్ కానీ, 3/4 ఇంచ్ కానీ, లేదంటే 1 ఇంచ్ కానీ కలుపుకొని ఈ కింది వైపున మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం నెక్ కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, నేనైతే ఇక్కడ 3 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి ఇలా 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌ని కలుపుతూ స్ట్రెయిట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. రౌండ్ నెక్ కావాలి అనుకుంటే రౌండ్ నెక్ ని డ్రా చేసుకోవచ్చు. స్క్వేర్ నెక్ కావాలి అనుకుంటే ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నారు అంటే మీకు స్క్వేర్ నెక్ అనేది నీట్ గా వచ్చేస్తుంది. లేదంటే స్టార్ నెక్ కావాలి అనుకుంటే స్టార్ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ ని డ్రా చేస్తున్నానండి. మీరు ఈ రౌండ్ నెక్ ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారా, ఈ స్కేల్ ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకున్నారు అంటే మీకు రౌండ్ నెక్ అనేది నీట్ గా వస్తుంది. మీకు ఎప్పుడైనా సరే ఈ రౌండ్ షేప్ అనేది నీట్ గా రావాలి అంటే ఈ కార్నర్ దగ్గర నుంచి కనీసం ఇలా 1 ఇంచ్ కి మార్క్ చేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మీరు ఇలా రౌండ్ షేప్ తీసుకున్నారు అంటే మీకు రౌండ్ షేప్ అనేది నీట్ గా వస్తుంది. అలా కాకుండా ఈ కార్నర్ దగ్గర నుంచి జస్ట్ ఒక 1/4 ఇంచి ఇలా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకున్నారనుకోండి, మీకు ఇప్పుడు కట్ చేసినప్పుడు చూడడానికి బాగానే ఉంటుంది. కానీ మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ వేసుకుంటాం కదా, అప్పుడు మీకు రౌండ్ షేప్ అనేది నీట్ గా రాదు. మీకు రౌండ్ షేప్ అనేది నీట్ గా రావాలి, ఒకవేళ మనం పైపింగ్ వేసుకున్నా లేదంటే మెడపట్టి వేసుకున్నా కూడా మెలికలు తిరగకుండా నీట్ గా రావాలి అంటే మీరు ఈ విధంగా రౌండ్ షేప్ ని డ్రా చేసుకున్నారు అనుకోండి, మీకు రౌండ్ షేప్ అనేది నీట్ గా వస్తుంది. మీరు ఎప్పుడైనా సరే రౌండ్ నెక్ ని డ్రా చేసుకునేటప్పుడు ఇక్కడ బ్రాడ్ చేసుకోండి. మీకు ఇంకా కూడా కొంచెం బ్రాడ్ గా కావాలి అంటే ఒక 1/4 ఇంచ్ యువతలకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి చూసారా ఈ విధంగా బ్రాడ్ చేసుకోండి. అంతేకాని మీరు ఈ కార్నర్ దగ్గర ఇక్కడ నుంచి ఇలా బ్రాడ్ చేసుకున్నారనుకోండి, మీకు రౌండ్ షేప్ అనేది నీట్ గా రాదు. అర్థమైంది కదా, రౌండ్ నెక్ ని ఎలా డ్రా చేసుకోవాలో ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. బ్యాక్ డాట్స్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ మార్కింగ్ కనపడుతుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనపడుతుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి మనకి బ్లౌజ్ పొడవుని బట్టి మార్క్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇలా కొలుచుకున్నప్పుడు 15 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. 15 ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి, అంటే 15.5, 16, 16.5 ఇలా 15 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే డాట్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు ఉంది కాబట్టి డాట్ పొడవు 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్ కి ఇటువైపున ఒక 1/2 ఇంచ్కి అలాగే ఇటువైపున ఒక 1/2 ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డాట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్స్ దగ్గరికి ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కర్ వీల్ తో ఈ మార్కింగ్ దగ్గర ఇలా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకున్నారు అంటే మీకు కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. అలాగే మనకి ఇది వచ్చేసి చెస్ట్ లూజ్ మార్కింగ్ కదా, ఇక్కడ కూడా మార్కర్ వీల్ తో రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనం మార్కర్ వీల్ తో ఇలా రఫ్ చేసుకున్నామంటే మనకి కింది వైపున ఉన్న క్లాత్ కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనపడడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సైడ్ జాయింట్లు వేస్తాం కదా, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. సైడ్ జాయింట్లు కూడా మనకి చాలా స్ట్రైట్ గా వస్తాయి. ఇప్పుడు మనం ఇక్కడ డాట్ వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి అలాగే ఇటువైపు వచ్చేసి 1/2 ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 1/2 ఇంచ్ క్లాత్ ని ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి.
ఇలా మనం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్యాక్ పార్ట్ ని స్టిచ్ చేసేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్ గా వస్తుంది. అలాగే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర కొంచెం ఎత్తి పట్టినట్లుగా ఉంటుంది. అలాంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే మీరు ఇలా ఒక 1/2 ఇంచ్ క్లాత్ ని క్రాస్ గా కట్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి రౌండ్ షేప్ అనేది ఎలా వచ్చిందో. చూసారా మనకి రౌండ్ షేప్ అనేది ఎలా వచ్చిందో. మనం ఎప్పుడైనా సరే ఇక్కడ నెక్ వెడల్పు అనేది తగ్గించుకోవాలి, ఇక్కడ బ్రాడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నారు అంటే మీకు షోల్డర్స్ జారకుండా ఉంటాయి, అలాగే నెక్ రౌండ్ కూడా నీట్ గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బ్యాక్ పార్ట్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలి, అలాగే రౌండ్ నెక్ ని నీట్ గా ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.